భరద్వాజ గారు, ఇప్పుడు ఐబొమ్మ ఇష్యూ రన్ అవుతుంది. అందరూ క్వెషన్ చేస్తున్నారు. వందల కోట్ల మీ ఇండస్ట్రీ అది ఇదని మాట్లాడుతున్నారు. రవిని ఎందుకు హింసిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మీకు వందల కోట్ల కోసం జనాల జేబుకు చిల్లు పెడతారా మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ వాడై ఉండి ఇండస్ట్రీకి అగైనెస్ట్గా మాట్లాడటం ఏంటి వర్మ అనేది పాయింట్. ఇప్పుడు ఇది డిస్కషన్ నడుస్తుంది ఎక్కువ. ఇది చూసారా మీరు? అది చూశాను. అంటే 100 కోట్లు పెట్టుబడి కూడా పెడుతున్నారు సినిమాల మీద. సినిమాల మీద 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ప్రభుత్వాలను మేము ఇన్సెంటివ్స్ అడుగుతున్నాము, ప్రైస్ హైకింగ్ ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన విషయంలో ఉన్నాయి. అంటే ఈ స్కేల్ డబ్బులు పెట్టడానికి అవకాశం ప్రభుత్వాలు కల్పించినప్పుడు వాళ్ళు ఆ రేంజ్లో టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఎందుకు మేము థియేటర్లో సినిమా చూడాలి, మేము బయటికి వెళ్ళి పైరసీ చూస్తాం అన్నటువంటి ధోరణిలో ఆయన మాట్లాడాడు. కానీ ఇది ప్రీమియర్స్ వరకు పరిమితమైనటువంటి రేట్లు ఒకటి. రెండోది మొదటి వారం లేకపోతే 10 రోజులు 2 వారాల వరకు కూడా పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక నామినల్ ప్రైస్ హైక్తో. ఇది సింగిల్ స్క్రీన్కి ఇస్తున్నారు, మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ అనేవి దాదాపుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మల్టీప్లెక్స్లకు మాత్రమే వెళ్ళాలి. అయితే ఈ మల్టీప్లెక్స్లు, టికెట్లు, ప్రైస్ హైక్లు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఈ గ్రాండియర్ అంటే ఇన్ని కోట్లు పెడుతున్నాం కాబట్టి అని ఇవ్వటం సముచితం కాదు. ఎందుకు సముచితం కాదు అంటే ఇప్పుడు వర్మగారు ఆ లాజిక్లోకి వెళ్ళట్లా. ఇలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు 500 కోట్లు లేకపోతే 1000 కోట్లు పెట్టుబడి పెడుతోంది వాళ్ళ మార్కెట్ విస్తరించుకోవటానికి తప్ప ఇక్కడ లోకల్ మార్కెట్ కోసం కాదు. తెలుగు సినిమాని ఆ స్థాయిలో తీస్తున్నప్పుడు గొడవ వేరు. కానీ ఈ సినిమాకి చాలా మార్కెట్ ఉంది. హిందీ మార్కెట్లోకి వెళ్తున్నారు వీళ్ళు, గ్లోబల్ మార్కెట్లోకి వెళుతున్నారు, అలాగే అన్ని లాంగ్వేజెస్లోకి సినిమా వెళ్తోంది. ఇంత మార్కెట్ స్పాన్ ఉన్నప్పుడు క్వాలిటీ సినిమా తీయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్ గ్యారంటీ ఉన్నప్పుడు, మార్కెట్ కోసమే డబ్బులు పెడుతున్నప్పుడు మళ్ళీ మీరు ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అంటే ఇన్సెక్యూరిటీ అక్కడ వస్తుందో లేదో అని ఇక్కడే దోచుకుందాం మొత్తం అనేది అది కుదరదు, అది వాదన. అలా ఎలా కుదురుతుంది? మీరు మార్కెట్ విస్తరణ చూపించుకుని డబ్బులు పెంచుకుంటున్నారు, పెట్టుబడి పెంచుకుంటున్నారు. కాబట్టి దాని మీదే నిలబడండి. మధ్యలో మీకు అక్కడ వస్తుందో రాదో గ్యారంటీ లేదు కాబట్టి ఇక్కడ దోచేసుకుంటాం ముందు రోజే అనే దానికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వాలి? ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం ఉందా లేకపోతే ఇండస్ట్రీ కోసం ఉందా అనే యాంగిల్లోకి వెడితే విషయం ప్రజల సంక్షేమం చూస్తామని కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కాబట్టి 1700 లేకపోతే 700 రూపాయలు టికెట్లు అమ్ముకోండి అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు ఉండాలి? వాళ్ళు మార్కెట్ కోసం చేసుకున్నారు, చేసుకొనివ్వండి. కాకపోతే మీరు షోస్కి అనుమతి ఇవ్వండి. లేదు ఇంకేదైనా సౌలభ్యం కల్పించండి, థియేటర్లకు జనాలు రావడానికి ఇంకేదైనా చేయండి. లేదు పైరసీని అరికట్టండి, పైరసీ జోలికి జనాలు వెళ్లకుండా జనాలకి కన్వీనియంట్ ప్రైసెస్లో మీరు కంటెంట్ని అవైలబుల్గా ఉండేలా చూడండి. ఆ ఏర్పాట్లు ఏం చేయాలనేది ఇండస్ట్రీ పెద్దలతో కలిసి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేయొచ్చు. అండ్ ఇప్పుడు అనేది ఇప్పుడు బయట జనాలు ఒకే పైరసీ చూసారంటే 1.25 లక్ష కారణాలు ఉంటాయి. అవును, అది ఓకే, అదొక డిస్కషన్ పాయింట్. కానీ ఇండస్ట్రీ మనిషి అయి ఉండి వర్మ గారు నేను కూడా పైరసీలు చూస్తాను, మూవీ రూల్స్లో సినిమాలు చూస్తాను స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాదన. అవునండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఆ మధ్యకాలంలో ఐబొమ్మ నుంచి వచ్చిన ప్రకటనలో మా దగ్గర ఉన్న డేటాలో మా కన్జ్యూమర్స్ జాబితాలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాప్ లేయర్ పీపుల్ ఉన్నారు అని చెప్పారు వాళ్ళు. ఓకే ఓకే, అగ్ర నిర్మాతలు ఉన్నారు మా దగ్గర, మా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళ జాబితాలో వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయన్నారు. ఓకే ఓకే, అలాగే బ్యూరోక్రాట్స్లో టాప్ లేయర్ వాళ్ళు ఉన్నారు మా దగ్గర, మా కస్టమర్లలో అన్నాడు. కాబట్టి వీళ్ళందరి గురించి మేము మాట్లాడితే ఏమైపోతారు అని బెదిరించారు. కాబట్టి వర్మగారు కన్జ్యూమ్ చేస్తున్నాడు అనేది వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ వర్మగారు ఇప్పుడు రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆయన ఒక బాధ్యత తీసుకుని, అంటే ఇండస్ట్రీతోనూ ఆయన కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఆయన కూర్చోబెట్టి మాట్లాడగలడు. అవును, అలాగే ప్రభుత్వంతో కూడా ఈ విషయం మీద ఒక కూర్చోబెట్టి
ఒక సమన్వయం సాధించి జనాలకి తక్కువ ఖర్చులో వినోదం అందించటం. అంటే విభిన్నమైనటువంటి లేయర్స్లో సమాజం ఉంది. అన్ని లేయర్స్కి కలిపి ఒకే స్లాబ్ రేట్లో డబ్బులు వేయటం కాకుండా తరగతుల వారీగా కంటెంట్ను వాళ్ళకి అవైలబుల్గా ఉంచితే ఏదో పద్ధతిలో డబ్బులు వస్తాయి సినిమా మీద. ఆ డబ్బులు రాబట్టుకోవడానికి ఏం చేయాలి అనే మార్గాలు అన్వేషించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకటేమో కంటెంట్ లూజ్గా బయటకు వెళ్లకుండా కట్టడి చేసుకోవాలి. అవును. కంటెంట్ ఎక్కడా లీక్ అవ్వకుండా చూసుకోవటం అనేది ఒక బాధ్యత. దాంతోపాటు జనాలు 10 రూపాయలైనా ఇచ్చి చూసేలాగా ఉండాలి. ఆ పద్ధతి తీసుకురావాలి. ఓటీటీలో కూడా రకరకాల పద్ధతుల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటన్నిటినీ కొంచెం స్ట్రీమ్లైన్ చేసి ప్రేక్షకులకు భారం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఇండస్ట్రీ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే ఐబొమ్మలో కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు గణనీయంగా ఉన్నారు అనేది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటాలో ఉంది. అంటే జనాల్లో సినిమా చూడాలి అనేటువంటి ఆశ ఉంది. ఇంకా ఆశ ఉంది. కాకపోతే సినిమా అనేది వ్యసనంగా బతుకుతోంది. ఇంకా సినిమా వ్యసనంగా ఉంది అనే దాన్ని ముందు మీరు పాజిటివ్గా తీసుకోండి. వీళ్ళతో డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలి అనే దానికి స్కీమ్ ఆలోచించండి. ఆ స్కీమ్ డిజైన్ చేయడానికి వర్మ లాంటి వాళ్ళు రంగంలోకి దిగి అటు ఇండస్ట్రీ పెద్దల్ని ఇటు ప్రభుత్వ పెద్దల్ని కూర్చోబెట్టి మీరు కమ్యూనిటీ థియేటర్లు కడతారా లేకపోతే మరొకటి ఏమైనా చేస్తారా, ప్రజలకి అందుబాటులోకి వినోదాన్ని తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మనకి థియేటర్కి వెళ్తే 4 రకాల టికెట్లు ఉండేవి. నేల టికెట్ అని, బెంచ్ అని, బాల్కనీ అని, అప్పర్ బాల్కనీ అని, ఇలా 4 వేరియేషన్స్ ఉండేవి. అవును. అదే థియేటర్లో 150 రూపాయల టికెట్ అమ్ముడుపోతుంది, అదే థియేటర్లో 30 రూపాయల టికెట్ అమ్ముడుపోయేది. అవును. ఇప్పుడు అసలు మొత్తం లేకుండా ఒకటే స్లాబ్ అయిపోయింది. ఒకటే స్లాబ్ అయిపోయింది. ఈ స్లాబ్ సిస్టమ్ వల్ల జనాలు సఫర్ అవుతున్నారు. కాబట్టి మీరు సమాజంలో లేయర్స్ ఉన్నాయనే విషయం అర్థం చేసుకోండి. ముందు మీరు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా వివిధ లేయర్స్లో, సినిమాని కూడా అలాగే చూడండి. సినిమాని కూడా అలాగే చూసి ఆ లేయర్ వారు ఎవరైతే వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు 1700 పెట్టి సినిమా ఎలా చూస్తారు? ఒకవేళ 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వస్తాడు మల్టీప్లెక్స్కి, కానీ 1700 పెట్టి ఆ ట్రే ఎందుకు కొంటాడు? అది కదా సమస్య. కాబట్టి ఇది థియేటర్లో అంటే థియేటర్లో రకరకాల వ్యాపారాలు ఆ రేంజ్లో నడుస్తున్నాయి. థియేటర్ అనేది ఒక కాంప్లెక్స్లో భాగంగా మారిపోయింది. కాబట్టి ఆ కాంప్లెక్స్లో జరుగుతున్న అన్ని వ్యాపారాల స్థాయిలోనే థియేటర్ వ్యాపారం కూడా ఉండాలి అనే ఆర్గ్యుమెంట్ కూడా కొంతమంది చేస్తున్నారు. అదేం అక్కర్లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని వాటి ధరలు తగ్గించేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేయవచ్చు. స్నాక్స్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రేట్లు సగం మాత్రమే ఉండవలెను అనే పరిస్థితి తీసుకురాగలిగితే కనీసంగా కొంతమేరకు రిలాక్స్ అవుతారు ప్రపంచం. థియేటర్ వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. అసలు ఆలోచన తెచ్చిపోయింది, థియేటర్కి వెళ్ళాలని ఆలోచన తెచ్చిపోయింది జనాలు. అదే ఇప్పుడు వర్మ గారు కూడా అలా మాట్లాడేయటం అనేది తన్ని తాను ఒక సామాన్య ప్రేక్షకుడు కేటగిరీలో వేసుకుని ఒక వైట్ కార్డు హోల్డర్ కేటగిరీలో తన్ని వేసేసుకుని మాట్లాడుతున్నాడు. ఆయన ఒక పెద్ద ఏరియాలో ఉన్నాడు. ఆ బిగ్ ఏరియాలో ఉన్నవాళ్ళు కూడా వైట్ కార్డు హోల్డర్లాగా మాట్లాడేస్తే ఎలాగా? మీరైనా పోనీ సరదాగా వెళ్ళి 1700 పెట్టి కొనుక్కుని స్నాక్స్ తింటూ ఆ థియేటర్లో కూర్చుని 200 రూపాయల టికెట్ని ఎంజాయ్ చేయవచ్చు. ఆయనే చేయనన్నప్పుడు వైట్ కార్డు హోల్డర్ పరిస్థితి ఏంటి? రోజుకి 100-200 రూపాయల ఆదాయం వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఇప్పుడు విజయవాడ లాంటి సిటీలో మిగిలిన థియేటర్లో జనాలు ఉన్నా లేకపోయినా దుర్గా కళామందిరం అనే థియేటర్ ఆ కుర్చీలు విరిగిపోయిన కుర్చీలు కూడా వాళ్ళు బాగు చేయించరు, కానీ ఆ థియేటర్లో జనాలు ఉంటారు. ఎవరు ఆ జనాలు? హమాలీలు, వీళ్ళందరూ అదే రకరకాల రోజువారీ కూలి పనులు చేసుకునేవాళ్ళు. అందులో వేసేటువంటి ఏదో ఒక పాత సినిమాకి వచ్చి ఆ 30 రూపాయలు 40 రూపాయల టికెట్లే ఉంటాయి. దానిలో ఆ 30 రూపాయల టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఆ కుర్చీలు లేదా కింద కూర్చుని చూసేస్తున్నారు. అది పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు గౌరవప్రదంగా ముందు మీరు సినిమా నిర్మాతలు కానీ లేకపోతే సినిమా వ్యాపారం మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రేక్షకుల్ని గౌరవించటం చేయాలి. ప్రేక్షకుల్ని గౌరవించి హక్కును చేర్చుకుని
బాబు మీరు మేము గత 100 ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నాం కలిసి, ఈ ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం గౌరవప్రదంగా. మేము మీ స్థాయికి తగినటువంటి ధరల్లో వినోదాన్ని పంపిణీ చేస్తాం, మీరు దొంగదారులు వెతక్కండి, డబ్బులు ఇచ్చి కంటెంట్ తీసుకోండి, మేము మీకు ఇంకొంచెం బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అని ప్రేక్షకుడితో ఒక అనుసంధానంలోకి రావాల్సిన అవసరం ఉంది పరిశ్రమకి. ఓకే. దాన్ని అలా ఇలాంటి వాళ్ళు కొంచెం అందిపుచ్చుకుని దీన్ని అక్కడ అర్థం చేయించి ఇక్కడ అర్థం చేయించి ఒక బ్రిడ్జిగా ఉండాల్సిన పరిస్థితి. ఓకే. అంతే తప్ప ఈయన కూడా సామాన్య ప్రేక్షకుడిలాగా దాడి చేసేస్తే ఎలాగా ఓకే. విషయం మీద. ఓకే. ఓకే. నేనే కాదు చాలామంది చూస్తున్నారంటే వాళ్ళు సెక్రటేరియట్ లెవెల్లో కూడా టాప్ లేయర్ పీపుల్ మా దగ్గర ఉన్నారు అని చెప్పారు ఆల్రెడీ. కాబట్టి కొత్త ఆర్గ్యుమెంట్ చేయాలి ఇప్పుడు, ఎస్. ఓకే. రొటీన్ స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. ఓకే. మీరు ఏదైనా చేయగలరా పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా? అవును. మీ నుంచి జనాలు ఇది కోరుకోవట్లా, మీ నుంచి ఈ సంక్షోభ పరిస్థితి నుంచి వినోద పరిశ్రమను కాపాడటానికి, వినోద పరిశ్రమను ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏదైనా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్. గతంలో అలాంటి చొరవ తీసుకున్నాడు ఈయనంతటి ఈయనే వ్యక్తిగతంగా వెళ్ళి ఏపీ గవర్నమెంట్లో సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కలిసి అవన్నీ చేశాడు. అదే చొరవ మళ్ళీ చూపించి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం కన్నా కూడా. ఓకే. థ్యాంక్ యూ.